టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు సెప్టెంబర్ 2023కు సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్ గురించి, వాటి యొక్క థీమ్స్, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చర్చించుకుందాం. సో గత ఎపిసోడ్లో మనము ఈ ఇంపార్టెంట్ డేస్ సంబంధించిన ఒక పార్ట్ 1 భాగంగా కొన్ని ఇంపార్టెంట్ డేస్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఈ విభాగంలో అంటే ఈ ఎపిసోడ్లో పార్ట్ 2గా ఇంకొన్ని అంశాలు, వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే సో వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి, లేదా ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో ఏదైనా వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారా, అవన్నీ చూద్దాం. సో కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ను ఎప్పుడు మనము బాగా ప్రిపేర్ అయినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ కరెంట్ అఫైర్స్ మనం చదివేటప్పుడు ఇలా ఇంపార్టెంట్ డేస్, వాటి థీమ్స్, వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో అంతేకాకుండా పలు జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అవార్డులు, వార్తల్లో వ్యక్తులు, సో వార్తల్లో ఉన్నటువంటి ఏదైనా ప్రదేశాలు ఉన్నాయా, సో నివేదికలు ఉన్నాయా, సో ఆ నివేదికలకు సంబంధించిన అంశాలు. సో నివేదిక ఉందనుకోండి, సో ప్రపంచవ్యాప్తంగా ఏదైనా నివేదిక రిలీజ్ అయినప్పుడు సో భారతదేశం యొక్క స్థానం ఎంత, మరియు మొదటి 2-3 స్థానాల్లో ఉన్నటువంటి స్థానం ఎంత, అంతేకాకుండా ఆ రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది, ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది. సో ఇలా నివేదికలు, వార్తల్లో వ్యక్తులు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ సంబంధించిన థీమ్స్, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎపిసోడ్లో భాగంగా సెప్టెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ డేస్ సంబంధించి రెండో ఎపిసోడ్గా ఇప్పుడు కొన్ని అంశాలను చూడండి. సో మొట్టమొదటి అంశం వరల్డ్ అల్జీమర్స్ డే. సో అల్జీమర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే 21 సెప్టెంబర్. సో అల్జీమర్స్ అనేది ఏంటి అంటే ఒక డిసీజ్ అండి. దీనివల్ల ఏంటంటే మతిమరుపు రావడం కానీ, గుర్తించకపోవడం కానీ జరుగుతుంది. సో ఈ వరల్డ్ అల్జీమర్స్ డే పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో వాళ్ళు ఈ అల్జీమర్స్ రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రోజు రోజుకి వాళ్ళ జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ జ్ఞాపక శక్తి తగ్గిపోవడానికి మందులు వాడడం కానీ, సో వాటికి సంబంధించి పలు రకాల పజిల్స్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేసినట్టయితే ఎంతో కొంత దాన్ని తగ్గించవచ్చు. సో వరల్డ్ అల్జీమర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే 21 సెప్టెంబర్. ఎందుకంటే అల్జీమర్ సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, సో అల్జీమర్ సంబంధించి మానవ జాతి మొత్తం మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈ వరల్డ్ అల్జీమర్స్ డేను పెట్టడం జరిగింది. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ఈ అల్జీమర్స్ డే యొక్క థీమ్ నెవర్ టూ ఎర్లీ, నెవర్ టూ లేట్. సో అర్లీ కాదు, లేట్ కాదు, సో అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ అల్జీమర్స్ డే యొక్క థీమ్ లేదా ఇతివృత్తం. సో దీన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 21 సెప్టెంబర్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ ఎప్పుడు జరుపుకుంటాము 21 సెప్టెంబర్ అని చెప్పుకున్నాం. సో వరల్డ్ అల్జీమర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము 21 సెప్టెంబర్న. ఎప్పుడు 21 సెప్టెంబర్న. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి చూడండి, నెవర్ టూ ఎర్లీ, నెవర్ టూ లేట్ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ అల్జీమర్స్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాము 21 సెప్టెంబర్న. నెక్స్ట్ డే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్. సో క్యాన్సర్ పేషెంట్ యొక్క వెల్ఫేర్ అంటే వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఒక డేని పెట్టడం జరిగింది. ఎప్పుడు అంటే 22 సెప్టెంబర్. సో 22 సెప్టెంబర్ రోజున జరుపుకుంటాము వెల్ఫేర్ ఆఫ్ ద క్యాన్సర్ పేషెంట్. సో క్యాన్సర్ పేషెంట్ యొక్క సంక్షేమం కోసం ఒక రోజు పెట్టడం జరిగింది. ఎప్పుడు అంటే 22 సెప్టెంబర్. నెక్స్ట్ వరల్డ్ రైనో డేని. వరల్డ్ రైనో డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 22 సెప్టెంబర్. ఈ 2 డేస్ కూడా 22 సెప్టెంబర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ ఎప్పుడు జరుపుకుంటామంటే 23 సెప్టెంబర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో మనకు అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ అంశం కూడా, సో సైన్ లాంగ్వేజ్ ద్వారా కూడా మన టీశాట్లో కరెంట్ అఫైర్స్ కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ను ఎప్పుడు జరుపుకుంటామంటే, ఇప్పుడు చూడండి బదిలోకి అర్థం అవ్వాలనే భాషతో సంజ్ఞల ద్వారా కమ్యూనికేషన్ చేయడం కానీ అవన్నీ చేస్తుంటారు. సో దాన్ని ఉద్దేశించి ఒక రోజు పెట్టడం జరిగింది. ఏంటి అది ఎప్పుడు అంటే 23 సెప్టెంబర్. ఎప్పుడు 23 సెప్టెంబర్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ ఎప్పుడు జరుపుకుంటామంటే 23 సెప్టెంబర్. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, అ వరల్డ్ వేర్ డెఫ్ పీపుల్ కెన్ సైన్ ఎనీవేర్. సో డెఫ్ పీపుల్ సంబంధించి మాట్లాడుకోవాలి, వాళ్ళని ప్రోత్సాహపరచాలి అని చెప్పి ఉద్దేశంతో ఇయర్ థీమ్ పెట్టడం జరిగింది. సో ఇయర్ థీమ్ చూడండి, ఎ వరల్డ్ వేర్ డెఫ్ పీపుల్ కెన్ సైన్ ఎనీవేర్ అనేది ఈ ఇయర్ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ డే యొక్క
థీమ్. సో ఏ రోజు జరుపుకుంటాము? 23rd of September. ఎప్పుడు? 23rd of September. నెక్స్ట్ వరల్డ్ డే ఆఫ్ ద డెత్. సో డే ఆఫ్ ద డెత్, డే ఆఫ్ డెఫ్. సో చెవిటి వాళ్ళకి సంబంధించి అవగాహన కార్యక్రమాలు పెట్టాలనే ఉద్దేశంతో పెట్టింది ఈ వరల్డ్ డే ఆఫ్ డెఫ్. సో ఎప్పుడు జరుపుకుంటాము దీన్ని అంటే లాస్ట్ సండే ఇన్ సెప్టెంబర్. సో సెప్టెంబర్లో వచ్చేటువంటి లాస్ట్ సండేను వరల్డ్ డే ఆఫ్ డెఫ్గా జరుపుకుంటాం. సో సైన్ లాంగ్వేజ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 23rd of September. సో దీన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే లాస్ట్ సండే ఆఫ్ సెప్టెంబర్. సో ఈ ఇయర్ ఎప్పుడు వచ్చింది అది అంటే 24th September. ఎప్పుడు? 24th September. నెక్స్ట్ అంశం వరల్డ్ రివర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం చూడండి, 24th September ఈ ఇయర్లో. అంటే ఈ ఇయర్ ఎందుకన్నానంటున్నా అంటే సో దాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 4th Sunday of September. ఎప్పుడు? 4th Sunday of September. సో వరల్డ్ రివర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 4th Sunday of September. సో ఈ ఇయర్ ఎప్పుడు జరుపుకున్నాం దాన్ని? 24th of September. ఎప్పుడు? 24th of September. సో రివర్స్కి సంబంధించి అంటే నదులు, వాటిని కాపాడడం, వాటిలో కాలుష్యం జరగకుండా చూడడం, సో అంటే జల కాలుష్యం జరగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ వరల్డ్ రివర్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీని యొక్క థీమ్ చూడండి, ఇయర్ వచ్చేసరికి రైట్స్ ఆఫ్ రివర్. సో నదులకు ఉండేటువంటి హక్కులు అని చెప్పి ఈ ఇయర్ యొక్క థీమ్. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పర్యావరణానికి సంబంధించిన ఏ బిట్ ఉన్నా కానీ దాన్ని ఇంపార్టెంట్ బిట్గానే కన్సిడర్ చేసుకోండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్యావరణానికి సంబంధించి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎన్విరాన్మెంట్ డే కానీ, ఓజోన్ డే కానీ, ఇలా రివర్స్ డే కానీ, వెట్లాండ్ డే కానీ, సో అర్త్ డే కానీ, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అవన్నీ చార్ట్ ప్రిపేర్ చేసినట్టయితే ఒక దగ్గర రాసుకున్నట్టయితే సో వరల్డ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అన్ని అంశాలు ఒక దగ్గర వస్తాయి. సో ఇలా కరెంట్ అఫైర్స్లో మనం ఎక్కువ స్కోర్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. సో వరల్డ్ రివర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 4th Sunday of September. ఎప్పుడు? 4th Sunday of September. సో ఇంతకుముందు అంశం చూడండి వరల్డ్ డే ఆఫ్ డెఫ్. సో డెఫ్ వాళ్ళకి సంబంధించి ఏమన్నాం? లాస్ట్ సండే ఆఫ్ సెప్టెంబర్. ఎప్పుడు? లాస్ట్ సండే ఆఫ్ సెప్టెంబర్. సో అది 5th Sunday అవ్వచ్చు, 4th Sunday అవ్వచ్చు అండి. సో ఇయర్ ఎప్పుడు జరుపుకున్నదని 24th September. సో ఇక్కడ చూడండి వరల్డ్ రివర్స్ డే ఎప్పుడు జరుపుకున్నాము? 4th Sunday of September. సో 4th Sunday of September ఎప్పుడు జరుపుకున్నాము ఈ ఇయర్ అంటే 24th of September. సో రివర్స్కి సంబంధించిన అంశం ఉంది కాబట్టి ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి రైట్స్ ఆఫ్ రివర్. రైట్స్ ఆఫ్ రివర్ అంటే రివర్స్ యొక్క నదుల యొక్క హక్కులు అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ రివర్స్ డే యొక్క థీమ్. నెక్స్ట్ ఫార్మసిస్ట్ డే. సో వరల్డ్ ఫార్మసిస్ట్ డే సో ఎప్పుడు జరుపుకుంటామంటే 25th September. ఎప్పుడు? 25th September. సో ఫార్మసీ రంగము కరోనా టైంలో చాలా చాలా క్రూషియల్గా పనిచేసింది. చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మన్నలు పొందినటువంటి సంస్థ లేదా ఒక ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. సో అందుకు గాను అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వరల్డ్ ఫార్మసిస్ట్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 25th September. సో ఎప్పుడైనా అండి కరెంట్ అఫైర్స్లో భాగంగా క్వశ్చన్స్ ఎలాంటివి అడుగుతారు అంటే ఎక్కువ శాతము న్యూస్లో నానినటువంటి అంశం, అంటే ఎక్కువ శాతం న్యూస్లో బాగా స్ప్రెడ్ అయిన అంశము, లేదా అది మనకు భారతదేశ పరంగా కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ పరంగా కానీ, ప్రాంతీయ పరంగా కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉన్నట్టయితే కరెంట్ అఫైర్స్లో భాగంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ మనం చదివేటప్పుడు ఎప్పుడైనా సరే సో అది భారతదేశ పరంగా ఏదైనా ఇంపాక్ట్ ఉందా, సో దాని ఇంపాక్ట్ భారతదేశం పైన ఉందా అంశము, లేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్ మధ్యన ఉందా అంతర్జాతీయ అంశాలు చదివేటప్పుడు, సో ప్రాంతీయ అంశాలు చదివేటప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాలు కానీ, ఏదైనా స్కీమ్స్ ఓపెన్ చేయడం కానీ, ఏదైనా అలొకేషన్ జరగడం కానీ, ఏదైనా బయలుపడ్డప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఏదైనా వార్తల్లో వ్యక్తులు నిలిచిరా, ఇవన్నీ కూడా ప్రాంతీయ అంశాల్లో భాగంగా అడగొచ్చు. సో ఎప్పుడైనా అండి కరెంట్ అఫైర్స్ అనేది న్యూస్లో ఎక్కువ నానిన అంశం కానీ, లేదా ఇప్పుడు చెప్పాను కదా మీకు అది భారతదేశ పరంగా కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ పరంగా కానీ, ప్రాంతీయ అంశాల్లో భాగంగా అభివృద్ధి, వార్తల వ్యక్తులు లేదా స్కీమ్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ మిగతా కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ అయినట్టయితే కరెంట్ అఫైర్స్లో ఆల్మోస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వరల్డ్ ఫార్మసిస్ట్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 25th September. సో ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే కరోనా టైంలో ఈ ఫార్మసీ ఇండస్ట్రీ చాలా చాలా ప్రభావవంతంగా పనిచేసింది. సో కరోనాని అరికట్టడంలో భాగంగా సో వరల్డ్ ఫార్మసిస్ట్ డేని ఎప్పుడు జరుపుకుంటాం 25th September. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి ఫార్మసీ స్ట్రెంథనింగ్ హెల్త్ సిస్టమ్స్ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ ఫార్మసిస్ట్ డే యొక్క థీమ్. ఇది వరల్డ్ ఫార్మసిస్ట్ డే యొక్క థీమ్. ఇది ఫార్మసీ స్ట్రెంథనింగ్
హెల్త్ సిస్టమ్స్ అనేది వరల్డ్ ఫార్మసిస్ట్ డే యొక్క థీమ్. దాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? 25th సెప్టెంబర్. నెక్స్ట్ అంత్యోదయ దివాస్. సో అంత్యోదయ దివాస్ను చాలా క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగాడండి. సో ఎప్పుడు జరుపుకుంటామంటే 25th సెప్టెంబర్. సో వరల్డ్ ఫార్మసిస్ట్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 25th సెప్టెంబర్. సో ఈ అంత్యోదయ దివాస్ను ఎప్పుడు జరుపుకుంటాము, ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటామంటే బర్త్ యానివర్సరీ లేదా జన్మదినం ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటామంటే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఎవరు? పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ అంత్యోదయ దివాస్ను జరుపుకుంటాం. ఎప్పటి నుండి? 2014-15 కాలం నుండి. సో ఎప్పుడు జరుపుకుంటామంటే 25th సెప్టెంబర్. ఎప్పుడు? 25th సెప్టెంబర్. నెక్స్ట్ అంశం చాకలి ఐలమ్మ జయంతి. సో చాకలి ఐలమ్మకు సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో ఇంపార్టెంట్ డేస్ చెప్పుకుంటున్నాం కదా. సో ఈ రెండు కూడా చాకలి ఐలమ్మ యొక్క జయంతి వర్ధంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించాలి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అందుకు గాను ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇంపార్టెంట్ డేస్లో భాగంగా కూడా చాలా ఎగ్జామ్లో కూడా అడిగారు. సో చాకలి ఐలమ్మ జయంతి ఎప్పుడు జరుపుకుంటామంటే 26th సెప్టెంబర్. సో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఎప్పుడు జరుపుకుంటామంటే 10th సెప్టెంబర్. సో రెండు కూడా ఒకటే మంత్లో ఉన్నాయండి. చాలా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. జయంతి ఎప్పుడు? 26th సెప్టెంబర్. సో వర్ధంతి ఎప్పుడు అంటే 10th సెప్టెంబర్. ఎప్పుడు? 10th సెప్టెంబర్. సో సాయుధ పోరాటంలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసినటువంటి చాకలి ఐలమ్మకు సంబంధించి ఆమె జయంతి వర్ధంతి రెండింటిని కూడా అధికారికంగా నిర్వహించాలి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అందుకని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి బిట్ అండి ఇది. సో చాకలి ఐలమ్మ జయంతి ఎప్పుడు జరుపుకుంటాం? 26th సెప్టెంబర్. వర్ధంతి ఎప్పుడు జరుపుకుంటామంటే 10th సెప్టెంబర్. నెక్స్ట్ వరల్డ్ కాంట్రసెప్షన్ డే. సో వరల్డ్ కాంట్రసెప్షన్ డే అంటే సంతాన ఉత్పత్తిని అరికట్టడం కోసం ఒక అవగాహన కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఆ రోజు పురస్కరించుకొని ఎప్పుడు జరుపుకుంటామంటే 26th సెప్టెంబర్. ఎప్పుడు? 26th సెప్టెంబర్. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ద పవర్ ఆఫ్ ఆప్షన్స్. సో ద పవర్ ఆఫ్ ఆప్షన్స్. ద వరల్డ్ కాంట్రసెప్షన్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే 26th సెప్టెంబర్. సో ఇయర్ యొక్క థీమ్ ఏంటి? ద పవర్ ఆఫ్ యాక్షన్ అనేది ఇయర్ యొక్క వరల్డ్ కాంట్రసెప్షన్ డే యొక్క థీమ్. నెక్స్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే. సో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే అన్నారు. ఇక్కడ చూడండి, ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే. సో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? మీరు ఒకసారి రీకాల్ చేసుకోండి. సో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే హెల్త్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటాం అంటే 26th సెప్టెంబర్. ఎప్పుడు? 26th సెప్టెంబర్. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, దానికి సంబంధించి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ హెల్త్ స్టాండింగ్ అప్ టు ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ హెల్త్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. సో ఈ ఇయర్ యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే యొక్క థీమ్. సో ఎప్పుడు జరుపుకుంటాం? 26th సెప్టెంబర్. ఎప్పుడు? 26th సెప్టెంబర్. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ హెల్త్ స్టాండింగ్ అప్ టు ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ హెల్త్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అనేది ఇయర్ యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? 26th సెప్టెంబర్. నెక్స్ట్ వరల్డ్ టూరిజం డే. సో వరల్డ్ టూరిజం డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 27th సెప్టెంబర్. సో 27th సెప్టెంబర్. సో పర్యాటక దినోత్సవం. సో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 27th సెప్టెంబర్. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో పర్యాటక రంగం అభివృద్ధి చెందినట్టయితే లేదా పర్యాటక రంగం ద్వారా సో చాలా దేశాలు ఎకనామీ కూడా చాలా బిల్డ్ అవుతున్నాయి. అంటే వాళ్ళ ఎకనామీ బాగుంటుంది. సో పర్యాటక రంగం అభివృద్ధి చెందినట్టయితే ఆ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరుతుంది. సో ఆ నిరుద్యోగ సమస్య తీరడం వల్ల ఎకనామీ అనేది ఫ్లో అవుతుంది. సో పర్యాటక రంగము దానికి సంబంధించిన సంబంధిత అంశాలు దానికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్నటువంటి రంగాల ద్వారా ఎంతోమంది ఉపాధి అవకాశాలు పొందుతుంటారు. సో అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ టూరిజం డే లేదా పర్యాటక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 27th సెప్టెంబర్. సో వరల్డ్ అన్నాం కదా, నేషనల్ టూరిజం డేని ఎప్పుడు జరుపుకుంటాము? సో జనవరిలో వస్తుందని చెప్పాను, ఒకసారి రీకాల్ చేసుకోండి. రిపబ్లిక్ డే కంటే ముందుగా. సో నేషనల్ టూరిజం డేని ఎప్పుడు జరుపుకుంటాము? 25th జనవరి. సో వరల్డ్ టూరిజం డేని ఎప్పుడు జరుపుకుంటాం? 27th సెప్టెంబర్. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, వరల్డ్ టూరిజం డే యొక్క థీమ్ టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్. సో గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ పేరులోనే ఉంది చూడండి, పర్యావరణానికి ప్రాముఖ్యత ఇవ్వడం. సో వరల్డ్ టూరిజం డేని ఎప్పుడు జరుపుకుంటాము? 27th సెప్టెంబర్. సో నేషనల్ టూరిజం డేని ఎప్పుడు జరుపుకుంటాము? 25th సెప్టెంబర్.
సో ఈ ఇయర్ యొక్క వరల్డ్ టూరిజం డే యొక్క థీమ్ చూడండి, టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ వరల్డ్ రేబీస్ డే. సో రేబీస్ ఈ కుక్క కాటు వల్ల వచ్చే రేబీసు, యాంటీ రేబీస్ ఇంజెక్షను, సో ఇవన్నీ కూడా అవగాహన కార్యక్రమాలు చేయడం కోసం ఉద్దేశించిందే ఈ వరల్డ్ రేబీస్ డే. సో ఎప్పుడు జరుపుకుంటామంటే 28th సెప్టెంబర్. ఆల్ ఫర్ వన్, వన్ హెల్త్ ఫర్ ఆల్ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ రేబీస్ డే యొక్క థీమ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. సో దీని వరల్డ్ రేబీస్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 28th సెప్టెంబర్. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? ఆల్ ఫర్ వన్, వన్ హెల్త్ ఫర్ ఆల్ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ రేబీస్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? 28th సెప్టెంబర్. నెక్స్ట్ వరల్డ్ మ్యారిటైమ్ డే. సో మ్యారిటైమ్ అంటే నావికకు సంబంధించింది, నేవీకి సంబంధించిన అంశం, సో సముద్రానికి సంబంధించిన అంశంగా చెప్పుకోవచ్చు. సో వరల్డ్ మేరీటైమ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 28th సెప్టెంబర్. ఎప్పుడు? 28th సెప్టెంబర్. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, మార్పోల్ ఎట్ 50 అవర్ కమిట్మెంట్ గోస్ ఆన్. సో మార్పోల్ ఎట్ 50 అనేది మీకు ఇంతకుముందే చెప్పానండి గత కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో మెరైన్ పొల్యూషన్, సో మెరైన్ పొల్యూషన్కి సంబంధించిన అంశాన్ని ఒక ట్రీటింగ్ చేసుకోవడం జరిగింది 50 సంవత్సరాల క్రితం. సో ఇది 50th యానివర్సరీ అంటే 50 యానివర్సరీ కాబట్టి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మ్యార్పోలెట్ 50 అని పెట్టడం జరిగింది. ఈ మ్యార్పోల్ అంటే మెరైన్ పొల్యూషన్. సో ఈ మెరైన్ పొల్యూషన్ తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ థీమ్ పెట్టడం జరిగింది. సో థీమ్ ఏంటి చూడండి, మ్యార్పోల్ ఎట్ 50 అవర్ కమిట్మెంట్ గోస్ ఆన్. సో మన కమిట్మెంట్ ముందుకు కొనసాగుతుండాలి అని చెప్పి ఈ ఇయర్ థీమ్ పెట్టుకోవడం జరిగింది. దేనికి సంబంధించి? వరల్డ్ మ్యారిటైమ్ డే. ఎప్పుడు జరుపుకుంటాము? 28th సెప్టెంబర్. ఎప్పుడు? 28th సెప్టెంబర్. నెక్స్ట్ వరల్డ్ హార్ట్ డే. సో గుండెకి సంబంధించిన ఒక రోజు ఉంది. ఈ మధ్య గుండె సంబంధిత రోగాలు రావడం, హార్ట్ అటాక్తో చాలామంది చనిపోవడం. సో వాటికి సంబంధించి రెగ్యులర్గా మాట్లాడుకున్నట్టయితే సిపిఆర్ చేయడం, ఆ సిపిఆర్ అంటే ఏంటి, ఎంతసేపట్లో చేయాలి, సో వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేసుకున్నట్టయితే ఒక చావుని నిర్మూలించిన వాళ్ళం అవుతాం ఇక్కడ సొసైటీలో. సో ఆ వరల్డ్ హార్ట్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సో దానికి సంబంధించి మాట్లాడాలి, సో దానికి సంబంధించిన అవగాహనను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వరల్డ్ హార్ట్ డేని పెట్టడం జరిగింది. ఎప్పుడు అంటే 29th సెప్టెంబర్. సో థీమ్ ఏంటి? యూజ్ హార్ట్ నో హార్ట్. సో హార్ట్ని వాడండి, హార్ట్ని తెలుసుకోండి అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ హార్ట్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటామో? 29th సెప్టెంబర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే. సో ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 30th సెప్టెంబర్, అంటే 30 సెప్టెంబర్న జరుపుకుంటాం. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, దానికి సంబంధించి ట్రాన్స్లేషన్ అన్వీల్స్ ద మెనీ ఫేసెస్ ఆఫ్ హ్యుమానిటీ. సో ట్రాన్స్లేషన్ అన్వీల్స్ ద మెనీ ఫేసెస్ ఆఫ్ హ్యుమానిటీ అనేది ఈ ఇయర్ యొక్క ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 30th సెప్టెంబర్. ఎప్పుడు? 30th సెప్టెంబర్, 30 సెప్టెంబర్న. సో ఇప్పటి వరకు మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా అంటే సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్, వాటికి సంబంధించిన థీమ్స్, ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూసుకుంటూ వచ్చాం కదా. సో మనం కొన్ని ఎపిసోడ్లుగా కరెంట్ అఫైర్స్ ఇస్తూ వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చెప్తున్నాం కదా. సో ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చెప్తూ వాటిలో మళ్ళీ మొత్తంగా ఆన్సర్ చేయకుండా అండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో కానీ ప్రీవియస్ ఎపిసోడ్లో ఉన్నటువంటివి. సో ప్రీవియస్ ఎపిసోడ్లో ఏమైనా ఇన్క్లూడ్ చేసినట్టయితే వాటికి ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి మల్టిపుల్ క్వశ్చన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి 2 ఆప్షన్ మీకు ఉంచడం వల్ల మీరు రీకాల్ చేయడం కానీ లేదా మళ్ళీ ఆ స్లైడ్కి వెళ్ళినట్టయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేస్తారు అనే ఉద్దేశంతో అలా చెప్పడం జరుగుతుంది, గమనించగలరు. సో వెన్ ద వరల్డ్ కోకోనట్ డే హ్యాజ్ అబ్జర్వ్డ్ అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఎప్పుడు? 6th సెప్టెంబరా, 4th అక్టోబరా, 2nd సెప్టెంబరా, 9th మార్చా. సో సెప్టెంబర్ గురించి చెప్పుకున్నాం కాబట్టి సో ఈజీగా అంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు బి అండ్ డి. సో 6th ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది వరల్డ్ కోకోనట్ డే యొక్క డే ఎప్పుడు జరుపుకుంటాం అనేది. నెక్స్ట్ వెన్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ హ్యావ్ అబ్జర్వ్డ్. సో మదర్ తెరేసా యొక్క వర్ధంతి రోజు దీన్ని జరుపుకుంటాం ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ లేదా అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం అని చెప్పాను. సో 5th సెప్టెంబరా, 19th సెప్టెంబరా, 13th జనవరియా, 22nd డిసెంబరా. సో ఏ అండ్ సి ఆన్సర్ చేయొచ్చండి, బీడీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ వెన్ ద ఇంటర్నేషనల్ లిటరసీ డే అండ్ వరల్డ్ ఫిజియోథెరపీ డే అబ్జర్వ్డ్.
సో ఎప్పుడు జరుపుకుంటాం? ఇంటర్నేషనల్ లిటరసీ డేని మరియు ఫిజియోథెరపీ డే 13 సెప్టెంబరా, 22 డిసెంబరా, 8 అక్టోబరా, 8 సెప్టెంబరా. సో బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. ఇది ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, వెన్ ద వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే హ్యాస్ అబ్జర్వ్డ్. సో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేని ఎప్పుడు జరుపుకుంటామని చెప్పాను? 13th జనవరియా, 2nd ఆగస్టా, 10th సెప్టెంబరా, 8th సెప్టెంబరా. సో ఏ అండ్ సి ఆన్సర్ కాదండి, బీడీలోనే ఆన్సర్ ఉంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ చెప్పకపోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఎలిమినేట్ చేస్తూ మిగతా 2 ఉంచినట్టయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ రోజులు గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది, మళ్ళీ రీకాల్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో. ఆన్సర్ చెప్పడం ఈజీ అండి, ఒక నిమిషంలో ఈ ఆన్సర్ ఇది అని చెప్పడం. కానీ మీకు ఎక్కువ రోజులు ఉండాలి, మీరు బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో ఇలా చెప్పడం జరుగుతుంది. వెన్ ద వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే హ్యాజ్ అబ్జర్వ్డ్ అంటే బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, వెన్ ద హిందీ దివాస్ హ్యావ్ అబ్జర్వ్డ్. సో హిందీ దివాస్ని ఎప్పుడు జరుపుకుంటాం? 10th జనవరియా, 14th సెప్టెంబరా, 2nd జూలై, 8th జూన్. సో హిందీ దివాస్ అంటే నేషనల్. వరల్డ్ హిందీ దివాస్ ఎప్పుడు జరుపుకుంటామంటే 10th జనవరి. ఎప్పుడు? 10th జనవరి. సో 10th జనవరి అని చెప్పగానే మీకు ఆన్సర్ గుర్తుండాలి. సి అండ్ డి, బిలోనే ఆన్సర్ ఉంది. సో ఏ మంత్ గురించి చెప్పుకున్నాం మనం ఇప్పుడు? సెప్టెంబర్ సంబంధించిన అంశాలు. సో ఆన్సర్ ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్, వెన్ ద ఇండియాస్ ఇంజనీర్స్ డే హ్యావ్ అబ్జర్వ్డ్. సో ఇంజనీర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 12th మార్చా, 22nd ఫిబ్రవరి, 14th జూనా, 15th సెప్టెంబర్. సో సెప్టెంబర్ సంబంధించిన ఆప్షన్ ఏముంది దాంట్లో? అదే ఆన్సర్. నెక్స్ట్, వెన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ హ్యావ్ అబ్జర్వ్డ్. 12th మార్చా, 22nd ఫిబ్రవరి, 4th జూనా, 15th సెప్టెంబర్. సో ఎప్పుడు? 15th సెప్టెంబర్. నెక్స్ట్, వెన్ ద వరల్డ్ ఓజోన్ డే హ్యాస్ అబ్జర్వ్డ్. సో 16th సెప్టెంబరా, 14th సెప్టెంబరా, 22nd ఏప్రిల్, 15th సెప్టెంబరా. సో బి అండ్ సి ఆన్సర్ కాదండి, ఏ అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. సో వరల్డ్ ఓజోన్ డేకి సంబంధించి సో మాంట్రియల్ ప్రోటోకాల్ సంబంధించిన అంశము థీమ్గా పెట్టుకోవడం జరిగింది అని చెప్పాను. సో వరల్డ్ ఓజోన్ డే ఎప్పుడు జరుపుకుంటాము? 16th సెప్టెంబరా, 15th సెప్టెంబరా. నెక్స్ట్, వెన్ ద యుఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ అండ్ వరల్డ్ అల్జీమర్స్ డే హ్యావ్ అబ్జర్వ్డ్. సో ఈ 2 ఒకటే రోజు ఉంటాయని చెప్పాను. 27th సెప్టెంబరా, 22nd మార్చా, 21st సెప్టెంబరా, 5th అక్టోబరా. సో సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ బిలోనే ఆన్సర్ ఉంది. ఏ బిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, వెన్ ద వరల్డ్ మ్యారిటైమ్ డే హ్యాస్ అబ్జర్వ్డ్. సో ఇందాకే చెప్పాను మ్యారిటైమ్కి సంబంధించి మ్యార్పోలెట్ 50 మిషన్ కంటిన్యూస్ గో ఆన్ అని చెప్పుకున్నాం. సో మ్యార్పోల్ సంబంధించి అంటే మెరైన్ పొల్యూషన్ సంబంధించి 50th యానివర్సరీ సందర్భంగా థీమ్ పెట్టుకోవడం జరిగిందని. ఎప్పుడు? 28th సెప్టెంబర్ జరుపుకుంటామా, 21st, 2nd జన, 7th అక్టోబర్. సో సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, వెన్ ద వరల్డ్ టూరిజం డే హ్యాస్ అబ్జర్వ్డ్. 27th సెప్టెంబరా, 21st సెప్టెంబరా, 22nd జూలై, జనవరి, 25th. సో సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, వెన్ ద వరల్డ్ రేబీస్ డే హ్యాస్ అబ్జర్వ్డ్. సో సెప్టెంబర్ ఉన్నది ఒకటే ఉంది దాంట్లో, అదే ఆన్సర్ అండి. నెక్స్ట్, వెన్ ద వరల్డ్ హార్ట్ డే హ్యాస్ అబ్జర్వ్డ్. సో దీంట్లో కూడా చూడండి సెప్టెంబర్ ఒకటే ఉంది, అదే ఆన్సర్. సో ఇలా ఏ మంత్లో వస్తుందని చెప్పి ఒక చూచాయగా గుర్తుపెట్టుకున్నా కానీ ఈజీగా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, వెన్ ద నేషనల్ న్యూట్రిషన్ వీక్ హ్యాస్ అబ్జర్వ్డ్. సో ఎప్పుడు జరుపుకుంటామని చెప్పాను? 2nd వీకా, 3rd వీకా, 1st వీకా, 4th వీకా. సో 1st వీక్ జరుపుకుంటామని చెప్పాను. ఆన్సర్ ఏంటి? సి. నెక్స్ట్, వెన్ వరల్డ్ రివర్స్ డే హ్యాస్ అబ్జర్వ్డ్. 4th సండే ఆఫ్ సెప్టెంబరా, 4th సాటర్డే ఆఫ్ సెప్టెంబరా, 4th మండే ఆఫ్ సెప్టెంబరా, 4th ట్యూస్డే ఆఫ్ సెప్టెంబరా. సో సి అండ్ డి ఆన్సర్ కదండి, ఏ బిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, ఇది చూడండి ప్రీవియస్ దానికి సంబంధించిన అంశంలో భాగంగా ఇండియన్ స్పేస్ డే ఎప్పుడు జరుపుకుంటాము? 23rd ఆగస్ట్. ఎందుకు? చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన రోజును పురస్కరించుకొని ఇండియన్ స్పేస్ డేను జరుపుకుంటాము. ఆ ల్యాండ్ అయిన పాయింట్ ఏమని చెప్పుకున్నాము? శివశక్తి పాయింట్. సో చంద్రయాన్ 2కి సంబంధించి ల్యాండ్ పాయింట్ ఏమని అనుకున్నాము? తిరంగా. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇండియన్ స్పేస్ డే ఎప్పుడు జరుపుకుంటాము? 23rd ఆగస్ట్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ యూత్ డే ఎప్పుడు జరుపుకుంటాము? ఆగస్ట్ 12th. సో నేషనల్ యూత్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? జనవరి 12th. నెక్స్ట్ అంశం, నేషనల్ హ్యాండ్లూమ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 7th ఆగస్ట్. ఇప్పుడు 7th ఆగస్ట్. అదే రోజు జావెలిన్ త్రో డేని కూడా జరుపుకుంటాం. నీరజ్ చోప్రా
ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నందుకు గాను ఆ రోజును పురస్కరించుకొని ఈ నేషనల్ జావెలిన్ త్రో డేని జరుపుకుంటాం ఎప్పుడు ఆగస్టు 7న. సో నేషనల్ హ్యాండ్లూమ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే ఆగస్టు 7న. ఇప్పటి వరకు మనము సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన పలు ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క బ్యాక్గ్రౌండ్ మరియు ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్, అంతేకాకుండా ఆ ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను కూడా కొన్ని చూసాం. సో ఎప్పుడైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి అంటే పదే పదే దాన్ని రీకాల్ చేయడం కానీ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేయడం కానీ, మోడల్ పేపర్ చేయడం కానీ, ఏ సబ్జెక్ట్ అయినా అండి. సో చేసినప్పుడు ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశాలు మెరుగుపరుచుకున్న వాళ్ళు అవుతారు. సో పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ఇంకొక ఎపిసోడ్లో మేము ముందుంటాము. నమస్కారం.